చిన్న సినిమాలు విజయం సాధించట్లేదు, ఎక్కువ అందరు నిర్మాతలను ఎక్కువ టెన్షన్ల తరుణంలో ఏ సంవత్సరం కూడా ఆగట్లేదు. చిన్న సినిమాలు ప్రతి సంవత్సరం 150-200 సినిమాలు రెడీ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. దానికి కారణం ప్రతి సంవత్సరం కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు వచ్చేసి కొత్త టీంతో, అప్కమింగ్ టీంతో సినిమాలు తీస్తూ వెళ్తున్నారు. దాంట్లో చాలామందికి చేదనుభవం ఎదురైనా ఎవరో కొందరు మట్టిలో మాణిక్యలాగా వెలుగులోకి వస్తూ మళ్ళీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు. అలాగే వచ్చిన వాళ్ళం నేనైనా త్రినాథ్ అయినా మొదటి సినిమా నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి వచ్చి సినిమాలు చేసి ఎదుగుతూ వచ్చిన తర్వాత త్రినాథ్తో మేము వేసుకొచ్చిన సినిమా స్టార్ట్ చేసినాం. అదొక పెద్ద హిట్. ఆ తర్వాత సినిమా చూపిస్తాం మామ నేను ఇట్లా ఇండస్ట్రీలో ఇట్లా సెటిల్ అయ్యాం. అలాగే ఒక చిన్న సినిమా నుంచి వస్తున్న ఈ నిర్మాత ఈరోజు రాలేదు, ఆయన బిజీ ఉండి రాలేదు. ఆ నిర్మాతకి అలాగే ఈ దర్శకుడికి కూడా ఈ సినిమా హిట్ అయ్యి ఫ్యూచర్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలని, మంచి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నిర్మాతకి ఆల్ ద బెస్ట్ అండ్ డైరెక్టర్కి గాడ్ బ్లెస్ యూ. సినిమా మోషన్ పోస్టర్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తీసావు. వెరీ గుడ్ టెక్నీషియన్ అందరిని తీసుకొని ఈ సినిమా చాలా బాగా చేసినట్టుగా తెలుస్తుంది మోషన్ పోస్టర్లో. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో మాస్టర్ గారు, ఆయన వెరీ సీనియర్ మాస్టరు, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే ఎన్నో అతను సర్వీస్ అందిస్తున్నాడు. ఈరోజు పెద్ద సినిమా నుంచి చిన్న సినిమాకి మాస్టర్ మీరు పెద్ద పెద్ద సినిమాలు ఎట్లాగో చేస్తున్నారు అందరు పెద్ద హీరోలతోటి, అలాగే చిన్న సినిమాలను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. తక్కువ రెమ్యునరేషన్లకైనా ఏదైనా తీసుకొని ఏ దొరికినా చేస్తున్నారు. కాబట్టి మీరు అలాగే చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. అంటే కొందరు మాస్టర్లు పెద్ద సినిమాల వరకే అదే ఉన్నారు, బిగ్ ఫిలిమ్స్ అవుతుంది కదా, అందుకోసమని మీ సపోర్ట్ ఎట్లా చిన్న వస్తున్న సినిమాలకు కూడా ఉండాలి, ఇట్లాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమా ఫీల్డ్లో ఆశతో వచ్చి ఎలాగైనా సరే స్థానం సంపాదించి గెలవాలి, నిలబడాలి. ఎంతోమంది హీరోలు ఆర్టిస్టులుగా వచ్చి కొన్ని వందల మంది ట్రై చేస్తుంటారు. చాలా వందల మంది ప్రయత్నం చేసినా కొందరికి అవకాశం దొరుకుతుంది. దొరికిన హీరో స్టేజ్కి వచ్చి మళ్ళీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ చూసి మళ్ళీ పోరాడాలి. అలాగే చంటి గారు ఈ సినిమా నుంచి హీరోగా బాధ్యత తీసుకున్నారు. హీరో బాధ్యత చాలా కీలకమైనదండి, తీసుకొని మీరు ముందుకు వచ్చారు. మీకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి ముందు చాలా మంచి సినిమాలో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రైటర్ భాషాశ్రీ, చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసిన అబ్బాయి, తను మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. రైటర్గా తనకు కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ లాస్ట్గా లహరి, తను నేను గమనిస్తున్న చాలా సంవత్సరాల నుంచి 3 years నుంచి బిగ్ బాస్ నుంచి కూడా చూస్తున్నా. చూడడానికి చాలా అందంగా ఉంది. నేను ఇంకా నువ్వు ఎక్కువ స్టేజ్లో ఉండాలని కోరుకున్నాను. చాలా చాలా బాగుంది, నీ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ బిగ్ బాస్లో కూడా చాలా బాగా చేసావు. బయట కూడా మీ ఇన్స్టాగ్రామ్లో అక్కడ మీ వీడియోస్ అని చూస్తుంటా. ఆల్ ద వెరీ బెస్ట్. సీరియస్గా గట్టిగా ట్రై చేయి. యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ మనస్ఫూర్తిగా.